నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ కలెక్టర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అసలు ఏం మాట్లాడారు, అదేవిధంగా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలి ఏపీలో, అసలు ఏం మాట్లాడారు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ అదేవిధంగా కలెక్టర్లతో పాటు ఒక చిన్న మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. ఆ మీటింగ్లో అసలు ఏం మాట్లాడారు, అదేవిధంగా అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు? ఇప్పుడు జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా సరే 2 నెలలకు 3 నెలలకు కలెక్టర్లు ఎస్పీలతో ఇతర యంత్రాంగంతో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. దానికి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, తన మదిలో ఉన్నటువంటి ఆలోచనలు లేదంటే ప్లాన్స్ ఏంటి, ఏ విధంగా పరిపాలన ఉండాలి అనే దాని మీద ఒక గైడెన్స్ ఇస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదా ఇతర యంత్రాంగం కానీ సమాయత్తం కావాలి. వాళ్ళని సమాయత్తం చేసేటువంటి దిశగా ఆలోచింపజేసేదానికి ఉపయోగపడుతుంది ఇలాంటి సమీక్ష సమావేశాలు లేదంటే రివ్యూ మీటింగ్స్. ఆల్రెడీ చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 10 నెలలు గడిచిపోయింది. ఒకసారి మీటింగ్ అయింది, ఇది 2వసారి జరుగుతుంది. ఆల్రెడీ ఈ హనీమూన్ పీరియడ్ అనేది అయిపోయింది. ఇంకా సీరియస్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి. ఇంకా ఇప్పటివరకు ఏంటంటే గత ప్రభుత్వ తాలూకు వాసనలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా సెటరైట్ చేసుకుంటూ పగడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క వ్యూహాలు, ఆయన యొక్క రోడ్ మ్యాప్ ప్రకారమే పనిచేసేలాగా అధికార యంత్రంగా నడవాలి. అందుకోసం ఇలాంటి రివ్యూ మీటింగ్లు పెట్టుకొని తన రోడ్ మ్యాప్ ఏంటని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి ఒక విజను, 2047 నాటికి ఇంకొక విజను. ఇది ఆయన విజన్. ఆయన విజన్లో భాగంగా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే తలసరి ఆదాయం అనేది 5 lakhs చేయాలి 2029 నాటికి. 2047 నాటికి 55 లక్షలు తలసరి ఆదాయం చేయాలి. అంటే ఒక్కొక్కరు ఆదాయం 55 లక్షలు ఏడాదికి అని చెప్పి ఆయన టార్గెట్. ఓకే. వృద్ధి రేటు 15% వృద్ధి రేటు ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో 17% దిశగా వృద్ధి రేటు ఉంటే తప్ప మనం 2047కి రీచ్ కాము, ఆ విజన్ ఆ టార్గెట్లకి రీచ్ కాలేము. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్ని దాదాపు 308 లక్షల కోట్లు చేయాలి. అది ఇవన్నీ ఉన్నాయి. ఇది జిఎస్డిపి మొత్తం సంపదను వచ్చేసి అంత చేయాలి అనేది ఆయన 308 లక్షల కోట్ల రూపాయలు చూపించాలి అనేది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద టార్గెట్స్. ఈ టార్గెట్స్ని చూసిన తర్వాత జనరల్గా ఇది ఎలా సాధ్యం అని చెప్పి అనుకుంటారు. అవును. అంటే మళ్ళీ అదేవిధంగా ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ మనిషి మీద ఏమైనా అప్పుల పాలు అయ్యే అవకాశం ఏమైనా ఉంది? అంటే మనం గత ప్రభుత్వం చేసిన అప్పుల పాలు మనం చూసాము, ఎంత అప్పులు చేసింది ఏంటి అనేది. సో అలా అయ్యే అవకాశం మళ్ళీ ఏమైనా ఉంది? అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ రాష్ట్రాలన్నీ కూడా అప్పులు చేసి నడపాల్సిందే. కాకపోతే ఆ అప్పుల్ని సవ్య మార్గంలో పెడుతున్నామా లేదా, నిరర్ధకంగా పోతున్నాయా, లేదంటే సంపద సృష్టించేటువంటి మార్గానికి అప్పుల్ని మనం వినియోగిస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పులేంది జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు వాస్తవంగా జిఎస్డిపిలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జిఎస్డిపిలో అంటే స్థూల జాతీయోత్పత్తిలో 34.56% ఉంది అప్పు వాటా. అంటే నీ మొత్తం ఆస్తి అమ్మితే, మొత్తం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఆస్తులు అన్నింటిని అమ్మితే, ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఆస్తులు ఎవ్రీథింగ్ అన్నీ అమ్మేస్తే ఎంత సంపద ఉంటుందో ఆ సంపదలో 34% నీకు అప్పు ఉంది. అంటే మొత్తం 100 రూపాయలు నీ దగ్గర ఉంటే 34 రూపాయలు వడ్డీకి పోతుంది. అంటే సంపద అంతా నేను చెప్పేది వనరులు కానీ అన్నిట్లో జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి అంత కెపాసిటీ ఉంటే దాంట్లో ఇంత వాటా పోతుంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే తెలంగాణకు వచ్చేసి జిఎస్డిపిలో 26% అప్పుల వాటా ఉంది, కొంతవరకు బెటర్. ఇక భారతదేశానికి వచ్చేటప్పటికి అది కూడా అలానే ఉంది. భారతదేశం అప్పు కూడా అంతే ఉంది జిఎస్డిపిలో వాటా చూస్తే. పాకిస్తాన్ చాలా మెరుగ్గా ఉంది ఆ విషయంలో.
సరే అప్పు చేయకుండా మనం ఇవాళ అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అప్పు చేయాల్సిందే. సో మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు అనుకున్నట్లు ఏపీ ఉండబోతుందా? ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు అధికారులకి. ఎలా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేయాలి, 2047 నాటికి సంపదను ఎలా సృష్టించాలి, అలాగే ఆయన ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తానని అన్నారు. అవును, అది సాధ్యమా అని చెప్పి అందరూ అనుకోవచ్చు. యాక్చువల్గా 25 సంవత్సరాల క్రితం 2020 విజన్ని పెట్టి ఎయిర్పోర్టు లేకపోతే ఇవన్నీ చెప్తూ ఉంటే కంప్యూటర్లు అని చెప్తే కంప్యూటర్లో ఇలా ఉంటుంది, ఐటీ ఇలా ఉంటుంది అని చెప్తుంటే అందరు నవ్వారు. అప్పుడు కంప్యూటర్లు కూడి పెడతాయి, ఏం చెప్తున్నాడు ఈయన అని చెప్పి చాలామంది విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన విజన్ని మనం కాదలేం. ఎందుకంటే మనం కళ్ళారా ఇక్కడ చూస్తున్నాం, హైదరాబాద్లో, తెలంగాణలో మనం చూస్తున్నాం. 25 సంవత్సరాలు ఆయన క్రితం ఆయన పెట్టిన విజన్ ఇవాళ మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి చెప్తున్నటువంటి విజన్ని మనం కాదలేం. ఇప్పటికీ అతను కొంచెం అడ్వాన్స్డే ఉన్నాడు. అంటే మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఏఐ గురించే ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఏఐ గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఈ విజన్ సాకారం చేయడానికి ఇది సాధ్యమని చెప్పి చెప్పడానికి ఆయన 10 సూత్రాలను తయారు చేశారు. ఈ 10 సూత్రాలని ఆ యంత్రాంగానికి ఐఏఎస్ ఐపీఎస్లు అలాగే యంత్రాంగానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో చాలా సింపుల్, అందరిని కోటీశ్వరులను చేయొచ్చు, అలాగే తలసరి ఆదాయం 5 లక్షలు చేయొచ్చు 2029 నాటికి, దాన్ని ఇంకా పెంచవచ్చు 2047 నాటికి 55 లక్షలు చేయాలనేది తలసరి ఆదాయం 2047 నాటికి చేయొచ్చు. అయితే ఎలా చేయాలి అని అంటే ఆయన P4 అనేటువంటి దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చేశారు. పూర్ పార్ట్నర్షిప్, పీపుల్ కాదు, పూర్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు ఏంటి, మనకి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ PPP మోడ్ ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రో ఇవన్నీ కూడా PPP మోడ్లోనే ఉన్నాయి. కాకపోతే ఇంకొక P యాడ్ చేశారు ఆయన దానికి. ఏంటి, పూర్ అనే దాన్ని యాడ్ చేశారు. యాడ్ చేసి ఈ P4 ఫార్ములా ద్వారా పూర్ పీపుల్ని దీంట్లోకి తీసుకొచ్చి, ఈ ఫార్ములాకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కోటీశ్వరులను చేయొచ్చు, అందరినీ పారిశ్రామికవేత్తలను చేయొచ్చు, అప్పుడు ఇది సాధ్యం అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. అయితే ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా నార్వే ఇలాంటి కొన్ని దేశాలను కూడా చెప్తున్నారు. ఒక 5-6 దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అందుకే అక్కడ హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా ఉంటున్నాయి ఆ కంట్రీస్. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా అలా ఉండాలంటే P4 ఫార్ములానే అన్నిటికీ మూలం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో రోడ్ మ్యాప్ను తయారు చేయండి అభివృద్ధికి, అక్కడున్న అవసరాలు వీటన్నిటికీ అని చెప్పి చెప్తూ ఆయన ఒక దిశానిర్దేశం చేసి, జనరల్గా ఏంటంటే ఒక కలెక్టర్లకి ఒక రివ్యూ మీటింగ్ ఇలా పెట్టి ఒక అంశాన్ని తీసుకొని, సపోజ్ రెవెన్యూ అంశమే తీసుకోండి, ల్యాండ్ అంశం తీసుకోండి, మీ జిల్లాలో ఎలా ఉంది, మీ జిల్లాలో ఎలా ఉంది అని చెప్పి అడుగుతారు. కానీ ఈసారి అలా కాకుండా రివర్స్లో వచ్చారు. రివర్స్లో ఎలా, ఆ జిల్లాకు సంబంధించిన ప్రజెంటేషన్ని ఆ కలెక్టర్ ఇస్తారు. ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఈయన ఒక రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు కదా, ఈ రోడ్ మ్యాప్ తీసుకొని మీరేం చేస్తున్నారు అనే దాని మీద వీళ్ళే కలెక్టర్లే ఇప్పటివరకు ఏం చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, 2029కి ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2029కి ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళే ఇచ్చేలాగా ఈయన ఇప్పుడు ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపటితో ముగుస్తుంది. ఈ 2 రోజుల మీటింగ్ తోటి ఒక దిశానిర్దేశం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. 2029 దిశగా ఒక మూమెంట్, ఒక మూవ్ అనేది మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్.